సచివాలయ గ్రామ వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని విశాఖ జిల్లా వాలంటీర్లు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ స్టేట్ అసోసియేషన్ సిఐచు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు పాల్గొని పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. అదేవిధంగా వాలంటీర్లు వెంటనే విధుల్లోకి తీసుకుని వారికి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 10,000 రూపాయల వరకు వేతనాలు పెంచాలన్నారు. అదేవిధంగా దానికి అనుకూలంగా ప్రభుత్వ జీవనం కూడా విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జాబ్ చార్టును ప్రకటించాలన్నారు. అదేవిధంగా రాజీనామా చేసిన వాలంటీర్ వెళ్లడం తక్షణమే విధిలోకి తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు పాల్గొన్నారు. ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అండి. అలాగే స్టేట్ సిఐటి వాళ్ళతో వర్కింగ్ కమిటీ మెంబర్ అండి. మేము గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాలంటీర్గా పనిచేసాం. ఇప్పుడు రెన్యువల్ లేదు అంటున్నారు, లేకపోతే వీళ్ళకి ఎటువంటి ప్రభుత్వం ఉద్యోగంలో భద్రత లేదు అంటున్నారు. ఒక్క మాట అండి, మేము కూడా ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన వాళ్ళమే. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అప్పుడు ప్రభుత్వం పెట్టిన దీన్ని బట్టి ఇంటర్వ్యూకి వెళ్ళి మేము ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వాలంటీర్గా వచ్చామండి. మరి అలాంటప్పుడు మాకు ఎటువంటి జీవోలు లేవని ఎలా చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి. జీవో లేకుండా ఇంటర్వ్యూలు ఎలా చేశారని మాకు తెలీదు. అయితే 5 సంవత్సరాలు మేము చాలా కష్టపడ్డామండి. ఒక కరోనా టైంలోనే కాదు, పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఏ వర్క్ చేసినా మేము ముందున్నామండి. కరోనా టైంలో కూడా మేము ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రజలందరికీ సేవ చేసాం. అప్పుడు కూడా ఈ వైసీపీయా, టీడీపీయా, జనసేన అనే పార్టీని కూడా మేము ఎప్పుడూ చూడలేదు. అన్ని ప్రభుత్వాలకి వర్క్ చేసాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మేము వైసీపీ కార్యకర్తలు అన్న ఒక కారణంతో మమ్మల్ని తీసుకోవట్లేదు. కారణం ఏంటి అంటే రెన్యువల్ లేదు, అది గత ప్రభుత్వం తీసుకురాలేదు, అందుకే మమ్మల్ని తీసుకోవట్లేదు అని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం రెన్యువల్ చేయనప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదండి. ఈ ప్రభుత్వం మాకు రెన్యువల్ చేయొచ్చు కదా, మాకు జాబ్ చార్ట్ ప్రకటించవచ్చు కదా. మేము వీళ్ళని నమ్మి చాలా మంది కూడా టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓటేశారండి. అదైతే నిజం. ఎందుకంటే 2,60,000 మందిలో 1,00,000 మంది మాత్రమే రిజైన్ చేశారు. మిగతా 1,51,000 మంది ఇంకా రిజైన్ చేయకుండా ఉన్నారు. అంటే వాళ్ళు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నమ్మి కదండి ఓటేశారు, అందుకే కదా రిజైన్ చేయలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది మాత్రమే మేము అడుగుతున్నాం. మేము ఎక్స్ట్రా ఏమీ అడగట్లేదు. వాళ్ళు ఇచ్చిన హామీ, ఇచ్చిన 10,000 జీతము, ఉద్యోగ భద్రత మాకు కల్పిస్తారనే మేము కోరుకుంటున్నాం. మాకు అది ఇచ్చే వరకు అయితే మేము పోరాటం మాత్రం ఆపమండి. ఈ ఫస్ట్ లో అయినా మాకు ఏదైనా అనౌన్స్ చేస్తారని మేము లాస్ట్ ఇయర్ వరకు చూసాము. మరి ఇంతవరకు అయితే ప్రభుత్వం ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు. రెన్యువల్ లేదు కనుక తీసామని అసెంబ్లీ సాక్షిగా మాత్రం వీరాంజనేయులు గారు చెప్పారు. అదే వీరాంజనేయులు గారు ఆగస్టు 9వ తేదీన రెన్యువల్ లేదు, మేము మీకు రెన్యువల్ చేసి కొత్త జీవోని తీసుకొచ్చి మిమ్మల్ని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకుంటామని అతనే చెప్పారు. అలాంటిది వాళ్ళే ప్రెస్ మీట్ కి ఇచ్చిన మాటలు మార్పు చేస్తున్నారు. ఈ రోజు వీళ్ళు అవ్వచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం అవ్వచ్చు. మేనిఫెస్టోలో ఇచ్చారు అంటే ఖచ్చితంగా హామీ చెయ్యాలి. చేస్తాము అనుకుంటేనే ఇవ్వండి, లేకపోతే ఎవరు కూడా ఇవ్వద్దండి. ప్రజల్ని నమ్మించి మోసం చేయడం కరెక్ట్ అయితే కాదండి. ఈ 5 సంవత్సరాలే ప్రభుత్వం ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇదే వాలంటీర్లు మాకున్న కుటుంబాలే ఓట్లు వేయాలి, మేమే జనాల దగ్గరకు వెళ్ళాలి. అదొకటి ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. 5,000 నిరుద్యోగులు అండి, చాలా పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు అయితేనే 5,000 జీతంకి 5 సంవత్సరాలు చేశారండి. అది మాత్రం నిజం. మాకు డిమాండ్ అండి, 6 నెలలుగా జీతాలు లేవండి. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా జీతాలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారు. ముందు 6 నెలల జీతాలను విడుదల చేయాలి. అలా సార్ విధుల్లో లేదు అన్న విషయాన్ని వాళ్ళు మొన్న చెప్పారు సార్. ఇంతవరకు విధుల్లో లేవు అన్నది వాళ్ళు కూడా ఎందుకు చెప్పలేకపోయారు? ఈ 6 నెలలుగా మీకు ఆగస్టు 9వ తేదీన మీ జీతాలు మేము వేస్తాము, రెన్యువల్ చేసి మీ జీతాలు వేస్తామని ఎందుకు చెప్పాలి? వాళ్ళు చెప్పారు కనుక వాళ్ళ మాటని వాళ్ళే నిలబెట్టుకొని ఈ 6 నెలల జీతాలు మాకు వేయాలి. అలాగే ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఖచ్చితంగా విధుల్లోకి అయితే 2,60,000 మంది వాలంటీర్లు కూడా తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఇది మేము అడగలేదు. మాకు 10,000 జీతం ఇవ్వమని అడగలేదు, వాలంటీర్లు కొనసాగించమని మేము వాళ్ళకి అడగలేదు. వాళ్ళు ఎన్నికల టైంలో మాకు ఇచ్చిన హామీ అది. వాళ్ళ హామీని వాళ్ళు నెరవేర్చుకోవాలి.
మాకైతే ఎట్టి పరిస్థితుల్లో జాబ్ తీసుకున్నంత వరకు అన్ని జిల్లాల వాలంటీర్లు అయితే ముందుకు వస్తామండి. ధర్నాలకి రిలే దీక్షలకే కాదు, కావాలంటే విజయవాడ సచివాలయం ముట్టడికి కూడా మేము వెళ్తాం. అది మాత్రం నిజం, ఖచ్చితంగా మాత్రం. ఇప్పుడు కూడా శాంతియుతంగా చేస్తున్నాం, ఇక ముందైతే శాంతియుతంగా కూడా ఉండదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అందరూ ముందుకు వస్తున్నారు. ఇంతవరకు యూనిటీ లేదు అంటే వీళ్ళు ఏదో చెప్తారు, ఇంకా 6 నెలలైంది, ఇంతవరకు ఏ పథకాలు అమలు చేయలేదు కదా, అలాగే మన వాలంటీర్స్ కూడా తీసుకుంటారు నమ్మకంతో ఇంతవరకు లోపల ఉన్నారు. కానీ ఇప్పుడు నుంచి అయితే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా బయటకు వస్తారండి. మాలో కూడా ప్రతి ఒక్కరికి యూనిటీ వచ్చింది. ఈ 5,000 జాబ్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నామండి. అది గవర్నమెంట్ వస్తుండే రాలేదా ప్రభుత్వం ఇచ్చిన హామీని